హాయ్ అండి, లైక్ చేసి చూడండి. కాదు. ఎస్, నేను సుమిత్ర కూతుర్ని కాదు. ఇదే కదా మీరంతా కలిసి ప్రూవ్ చేయాలనుకుంటుంది. మీకు చిన్న కథ చెప్తాను. నీ కథలకు నమస్కారం నాన్న. ముగింపు లేని నీ కథలు వింటుంటే నాకు మర్చిపోతుంది. కథలకే మర్చిపోతే నిజాల పరిస్థితి ఏంటి? ఏం లేదు. అంతా అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్లడ్ శాంపిల్స్ ఇప్పించారు, రిజల్ట్స్ కూడా సేమ్. అక్కడ మీ అమ్మతో సహా అందరూ ఇదే కోరుకుంటున్నారు. నువ్వైతే హ్యాపీయే కదా? రేపు నా ఇంటి వారసురాల స్థానంలో చూసేంత వరకు హ్యాపీగా ఉండదు. లోకల్లో ప్రతి ఆడపిల్లకి ఎంతో మంచి తండ్రి ఉన్నప్పుడు నీలాంటి మూర్ఖుడైన తండ్రి నాకు మాత్రమే ఉండడం ఏంటి నాన్న? ఏంటోనమ్మా, నువ్వు మాట్లాడుతుంటే నా మనసులో మాట చెప్తున్నట్టే ఉంది. రేపని కూతురుగా పొందిన అన్నయ్య అదృష్టం, రేపని పెంచిన కుబేరు అదృష్టవంతుడు. అలాంటి అదృష్టం నాకెందుకు కలగలేదా అని కనిపించిన ప్రతి దేవుణ్ణి అడుగుతాను. బంగారం పాత్ర చేతులు పెట్టుకుని ఎవరైనా పిచ్చం ఎత్తుకుంటారా నాన్న? నాది 1,00,00,000 మందిలో ఒక్కరికుండే జాతకం. అందుకే పని మనిషి కూతురిగా పుట్టినా యజమానిగా బతుకుతున్నాను. అమ్మ బతికుంటే నా వైభవం చూసి ఎంత సంతోషపడేదో తెలుసా నీకు? అందుకే అంటారు, ఆడపిల్లలకి తల్లి ఇచ్చే భరోసా తండ్రి ఇవ్వలేడు అని. ఇప్పుడు నీకు ఈ దొంగడి అవసరమా? నీ సింపతి కోసం నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను అనుకుంటావా? నీ బాధ ఏంటో చెప్పు. తెలీదా నీకు? నువ్వు అనుకున్నదైతే జరగదమ్మా. తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి అంటే మొదటి శిక్ష మీ అమ్మకి పడాలి. ఎందుకంటే బిడ్డల్ని మార్చింది తనే కాబట్టి. రెండో శిక్ష నీకు పడాలి. ఎందుకంటే నిజం తెలిసినా ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నావు కాబట్టి. నేనే తప్పు చేశానని నన్ను శిక్షించడానికి. సొసైటీలో నీ దశరథ కూతురు, అదంతా అబద్ధం. నేను రాసిపోతున్నని ప్రపంచానికి పరిచయం చేసుకోలేను. నాకున్న స్వతంత్రాన్ని నేను కోల్పోలేను. మీ స్థాయిలో నేను బతకలేను నాన్న. మనిషిగా పుట్టగాను దేవుడు నుదుటి రాత రాస్తాడమ్మా. సంతోషాలు బాధలు కూడా అందులోనే ఉంటాయి. నీకు తల్లి చనిపోయింది, అయినా అమ్మ అనే పిలుపు చావలేదు. పెంచిన తల్లి రూపంలో ఆ పిలుపు ఇంకా బతికే ఉంది. కానీ దీపకి తల్లి బతికే ఉంది, కానీ తనకి అమ్మ అనే పిలుపు చచ్చిపోయింది. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే కడుక్కోవాలమ్మా. గోదావరిలో మునిగితేనో గంగాజలం చల్లితేనో ఈ పాపాలు పోవు. దూరమైన బిడ్డని మళ్ళీ ఆ ఇంటికి చేర్చాలి. అమ్మా నాన్న పిలుపులు కూడా లేకుండా బ్రతుకుతున్న దీపకి అమ్మా నాన్ననివ్వాలి. నీ పరిస్థితి ఏమవుతుందో నేను చెప్పలేను. వాళ్ళు తమ దగ్గరే బిడ్డగా ఉంచుకుంటారో లేదా తరిమేస్తారో తెలియదు. కానీ నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్ళకి తెలియాలి. తెలిస్తే ఉండనిస్తారా? ఊరేస్తారు. నేను బతిమలాడుకుంటాను. ఇవన్నీ కాదు నాన్న. ఇది నా చివరి కొడుకు అనుకో, ఆఖరి కొడుకు అనుకో, మా అమ్మే నా చేత అడిగిస్తోందనుకో. ప్లీజ్ నాన్న, నువ్వు నన్ను కాపాడు. నువ్వే నన్ను కాపాడగలవు. ఒక్కసారి ఆలోచించు. భార్య చనిపోయింది, కూతురి నువ్వే చెప్తావా? నీ చేతులు ఇలాంటి పాపాలు చేయలేవు. నా తల్లి కళ్యాణి నేను క్షమించదు నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను సేవ్ చేయి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. అమ్మా జ్యోత్స్న, నువ్వు నా కూతురుగానే ఉంటావు. అది ఎప్పటికీ జరగదు నాన్న, జరగదు. నువ్వు ఇంత మానవు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నిజం తెలియవలసిన టైం వచ్చింది. రోజులు కాస్త ఇక లెక్క పెట్టుకోవాల్సింది గంటలే. అడుగుతుంటే మాట్లాడవేంటి చిన్నమ్మా? ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందా? అలాంటివేం లేవక్క. దీపక్ ఏమైందిరా? ఏమైంది? బాగానే ఉండడు వెంటి బాబు, ఏడ్చుకుంటూ వెళ్తేను. అంతా వీళ్ళు చూసినట్టున్నారు. మీరిద్దరు ఏమైనా మాట మాట అనుకున్నారా? ఏమన్నదమ్మా? అది చిన్నప్పటి నుంచి అంతే, అన్నిటికీ అలగడవే. మాట అంటే కోపడుతుంది, లేదంటే బాధపడుతుంది. అలాంటిదేం లేదు పెద్దమ్మా. ఏమీ లేకపోతే మరి ఏడుస్తూ ఎందుకు వెళ్ళిపోతుందిరా? సుమత్త గురించి బాధపడుతుంది. అయ్యో, మా వదిన గురించి బాధ అందరికీ ఉందిరా. అరే, సొంత వాళ్ళం, మనమే మనసుకి సర్ది చెప్పుకొని ధైర్యంగా ఉంటున్నాం. దీపకేమైందిరా? మనకంత సొంత మనిషి, కానీ దీపకి కన్న తల్లి.
కడుపులో బిడ్డ వదులుకోవాలని డాక్టర్ చెప్తుంది. కట్టుకోమని సర్ది చెప్పగలిగే బాధ అది. వదిలేస్తే అది అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళు భోజనం అన్న చేస్తుంది. కొన్ని విషయాల్లో అది మొండి చెల్లెమ్మ. కడుపుతో ఉన్న ఆడవాళ్లు తొందరగా భోంచేసి తొందరగా పడుకోవాలి. తన ఆరోగ్యం గురించి కాకపోయినా బిడ్డ ఆరోగ్యం గురించైనా ఆలోచించాలి కదా. పెద్దమ్మా, ప్లేట్లో భోజనం పెట్టి తీసుకురా. ఏ ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి పెడతావా? వదిలేమ్మా. అది నా కోడలురా, ఎలా వదిలేస్తాను? ఆడదానికి అత్తింట్లో ఏదైనా బాధ కలిగితే చెప్పుకోవడానికి పుట్టింటికి వెళ్తుంది. దానికి అత్తిల్లు పుట్టిల్లు ఇదే. అత్తనైనా అమ్మనైనా నేనే. పెట్టేది కొట్టేది కూడా నేనే కదరా. కార్తిక్ బాబు, నువ్వు ఆగక్క. నేను ఇస్తానమ్మా. శౌర్య, శౌర్య, ఒకసారి ఇలారా. ఏంటి నానమ్మా? నువ్వు వెళ్ళి మీ అమ్మకి భోజనం ఇచ్చి తినమను. అమ్మకేమండి? అబ్బా, ఏమీ కాలేదులేవే. ముందు నువ్వు తీసుకెళ్ళు. అలాగే. అమ్మా, భోజనం తీసుకో. అమ్మా, భోజనం తినమ్మా. అమ్మా, ఎందుకు తెచ్చావమ్మా? నానమ్మ తీసుకెళ్ళండి. తినమ్మా. నేను తర్వాత తింటాను, నువ్వు తిను. లేదు, నువ్వే తినమ్మా. నారు డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినాను కడుపులని బిడ్డ బ్రతుకుతుంది. అమ్మా నిన్నే అమ్మా. అమ్మ నిన్నేమ్మా. నేను తినడం చెప్తాను. తిను తిను అంటావేంటి? తినకపోతే నేను చచ్చిపోతానా? దీపా, సారీ, నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మ తిట్టింది. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైంది నీకు? నీ కడుపులో ఓ బిడ్డ పెరుగుతుందన్న విషయం గుర్తుందా? మర్చిపోయావా? చచ్చిపోతానన్న మాట నీ నోట్లోంచి ఎలా వచ్చిందే? ఈ మాట కూడా నువ్వెవరితో అన్నావో తెలుసా? నీ కూతురితో. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మనిషివైతే ఉన్నావు, కానీ మతిలేని దానిలో ఉన్నావు. ఏమైంది నీకు? సుమిత్ర గారి గురించి అయితే నువ్వింత బాధపడాల్సిన అవసరమే లేదు. ఆవిడ్ని కాపాడుకోవడానికి కన్న కూతురుంది. నేను తీస్తాను, నేను తీస్తాను. ఏమైంది దీనికి? అసలు దీని బాధ ఏంటి? అది ఎవరికి చెప్పుకోలేని బాధ. అదేంటో నేనే అడిగి తెలుసుకోవాలి. జ్యోత్స్న, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ దగ్గరికి. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంటి డాడీ కొత్తగా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? దశరథ, ఏమైంది దశరథ? పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ ని పిల్లలు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. దాన్ని రెస్పాన్సిబిలిటీగానే తీసుకోవాలి. అలా తీసుకోకపోతే తీసుకునేలా చేయాల్సిన బాధ్యత తండ్రిదే. బయటికి వెళ్ళేటప్పుడు మీతో చెప్పి వెళ్ళలేదు. అదేనా నేను చేసిన తప్పు? అదేమైనా చిన్న తప్ప? దశరథ, కూతురు మీద అంత గట్టిగా అరుస్తున్నావేంటి? చెప్పకుండా అది తప్ప అని అడుగుతుంది. తప్పా కాదా? నువ్వు చెప్పు పిన్ని. అంటే జోస్న ఎప్పుడు వెళ్తూ ఉంటుంది కదా. ఎప్పుడు వెళ్ళడం వేరు, ఈ రోజు వెళ్ళడం వేరు. దీపక్ అత్తకి ఇంటికి వెళ్ళారు, నేనేమో రెస్టారెంట్కి వెళ్ళాను. నాన్నేమో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సుమిత్రని ఎవరు చూసుకుంటారు? నేనున్నాను కదా. నీరసంగా ఉందని నిద్రపోయింది. సుమిత్రని లేపి తినడానికి ఏమైనా పెట్టావా పిన్ని? లేదు. టాబ్లెట్స్ టైం టు టైం ఇవ్వాల్సిందే. ఇచ్చావా పిన్ని? అంటే పడుకున్న మనిషి టాబ్లెట్ ఏం వేసుకుంటుంది అని ఇవ్వలేదు. ఇలాగైనా మనిషిని చూసుకోవడం? నువ్వు బాగు నాన్న, తప్పు పిన్నిది కాదు, నా కూతురుది.
ఎవరు లేనప్పుడైతే ఎవరో ఒకరు చూసుకోవాలి. జ్యోత్స్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసే కదా నువ్వు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అప్పుడు జ్యోత్స్న ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళమ్మని చూసుకోవాలా లేదా? అవును దశరథ, నువ్వు చెప్పేది నిజమే. సుమిత్రని చూసుకోవాలి. కన్నతల్లి కంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు నీకు. నీ ఫ్రెండ్స్ కూడా ఇలాగే తయారవుతున్నారా? కనీసం వాళ్ళకైనా పేరెంట్స్ మీద ప్రేమ ఉందా? డాడీ, షట్ అప్. నీకు అసలు మాట్లాడే రైట్ లేదు. ఇంట్లో ఎవరూ లేరు. ఆరోగ్యం బాగోలేని తల్లి గదిలో ఉంది. ఏం చెయ్యాలి? తల్లి దగ్గరకు వెళ్ళాలి, మాట్లాడాలి, టాబ్లెట్స్ వేయాలి. డస్ట్బిన్ లో కాదు, మీ అమ్మకి. డస్ట్బిన్ హెల్తీగానే ఉందమ్మా, కానీ మీ అమ్మే హెల్తీగా లేదు. నువ్వు ఇలాగే అంటావు డాడీ, కానీ అన్ని విషయాల్లో నన్ను దుమ్ము పెడతావు. పరాయిదాంలో చూస్తావు. పరాయిదానిలో చూసేవాడిని అయితే తల్లి బాధ్యత తీసుకోలేదేంటి అని ఎందుకు అడుగుతాను? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నాతో చెప్పి తీసుకెళ్లారా? అంత చెప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ బ్లడ్ క్యాన్సర్ నుంచి రికవరీ అవ్వాలంటే దానికి నువ్వే సొల్యూషన్ అని తెలిసి కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ట్రై చేశావు? 2 సార్లు ట్రై చేశావు. ఫస్ట్ టైం బ్లడ్ శాంపిల్స్ నువ్వు సరిగ్గా ఇచ్చుంటే రిపోర్ట్స్ పాజిటివ్ గానే వచ్చేది. నిన్ను దగ్గరుండి హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళామో అర్థమైందా? ఒకటి, నీకు ముందే తెలిస్తే రాకుండా ఆగిపోవడానికి ఏదో ఒకటి చేస్తావని. అక్కడ నువ్వు సరిగ్గా డాక్టర్కి కోఆపరేట్ చేయకుండా మరోసారి రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చేలా చేస్తావని. మేము తోడుగా ఉండాల్సి వచ్చింది. నా మీద మరీ ఇంత నెగటివ్ ఒపీనియన్ పెట్టుకున్నాను డాడీ. మా ఫ్రెండ్ దగ్గర కూడా నమ్మి గురించి బాధపడ్డాను. ఏం నటిస్తున్నాను? తడుముకోకుండా అబద్ధాలు నటిస్తోంది. ఎవరి నా తల్లి చనిపోవాలని కోరుకుంటారా? నువ్వు కోరుకుంటున్నావేమో. ప్రసాద కోపంలో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళు. పరిజాతో జ్యోత్స్న తీసుకెళ్ళు. అలాగేనండి. వదిలే. పరిజాతో ఏంటండి? తనకి భోజనం పెట్టు. జ్యోత్స్న ప్రవర్తన దశరథలో మార్పు తీసుకొస్తుంది. ఇంకా ఈ బాధని ఎన్నాళ్ళు పడాలో. దేవా, షెంటుతయ్య, మీ అత్తగారు పిలుస్తున్నారు. దేనికే? నేను ఇప్పుడు పోయి దేనికి పిలుస్తున్నారని అడగానా? అంత కోపం దేనికే? నువ్వు చిన్నపిల్ల మీద అంత కోపం చూపించినప్పుడు నేను ఏమాత్రం కోపం కూడా చూపించకూడదా? ఈ మాట నువ్వు అన్నట్టు లేదు, మా అత్తయ్య అనిపిస్తున్నట్టు. ఆయన మీరు ఒకటి. ఆవిడకంటే నా బాధ్యత పెద్దది. ఎందుకంటే నేను నీ మేనత్తని కాబట్టి. కానీ మీ అత్తగారు మేనత్తని మించిన బాధ్యత తీసుకుంది. పుట్టిన పసుకందుని ఎవరో బస్ స్టాండ్ లో వదిలేశారని మా తమ్ముడు చెప్పగానే ఇది దురదృష్టాన్ని నెత్తిరేసుకుని పుట్టింది అనుకున్నాను. కానీ కార్తీక్ బాబు నీ మెళ్ళ తాళి కట్టిన తర్వాత గంగాజలంతో గుడిని శుభ్రం చేసినట్టు నీ జీవితం పునీతమైంది. ఆగిపోయిన బ్రతుకు మళ్ళీ కదిలింది. ఆరిపోయిన దీపం మళ్ళీ వెలిగింది. అది కార్తీక్ బాబు దీపమైంది. దొరికిన బతుకుని పూల తోట చేసుకోక పనికిరాని మొక్కలని పెంచుతున్నావా? కలుపులా పెరిగిపోతున్న ఆలోచనలు తీసేవే. నా మనసులో ఏం లేదతే. అయితే వచ్చి మీ అత్తయ్యతో మాట్లాడు. పిలిచాను చెల్లెమ్మ, వస్తుంది. దీపా, ఒకసారి ఇలా రా. ఏంటి నీ బాధ? తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని బతుకుకోవాలి. నీకు శౌర్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి కూతురు మీద అరిచావంటే అంతకు మించిన బాధేదో నీ లోపల ఉంది. ఏంటది? నిన్నే దీప అడిగేది. కార్తీక్ని అడిగాడు. నువ్వెందుకు బాధపడుతున్నావో వాడు చెప్పేశాడు. అంటే బాబా హాస్పిటల్లో జరిగిందంతా అత్తతో చెప్పేశాడు. దీప, వాడు చెప్తే కాదు, నువ్వు చెప్తే వినాలనుంది. బావేం చెప్పాడు? నువ్వు పడుతున్న బాధే చెప్పాడు. అమ్మా, దీపా, నువ్వు ఆగరా. నువ్వు చెప్పు దీప. బావ నిజం చెప్పేసిన తర్వాత నేను అబద్ధం చెప్తే అత్త ఏమనుకుంటుంది? అసలు బావ ఏం చెప్పాడు? ఇప్పుడు నేను అత్తకి ఏం చెప్పాలి? నిన్నే దీప అడిగేది. చెప్పు దీపా. బావ చెప్పిన తర్వాత నేనేం చెప్తాను అత్తయ్య? మా ఇద్దరిది ఓకే మాట. అదే ఏంటా మాట? బావ చెప్పాడు నాకు. తెలియకుండా అడిగి మళ్ళీ బోల్తా కొట్టించాలనుకున్నాను, కానీ మీ ఇద్దరు దొరకట్లేదే. దీప చెప్పేసిందని కార్తీక్ని అడిగాను. వాడు అలాగే సమాధానం చెప్పాడు. నిన్నడిగితే నువ్వు అలాగే సమాధానం చెప్తున్నావు.
ఒకరి మనసు ఒకరు బాగా చదివేసినట్టున్నారా? భార్యాభర్తలు కదితే అలాగే ఉంటుంది. సరే దీపా, సూటిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అసలు ఏంటి నీ బాధ? నేను ఒకటి అడుగుతాం, చెప్పొద్దునా? అడుగు. నువ్వు మాట్లాడటమే నాకు కావాలి. మనిషి మాట్లాడితేనే బాధ బయటకు వచ్చేది. నాకు తెలిసిన మనిషికి ఇష్టమైన పరిస్థితి వచ్చింది. ఏంటది? పాపం తను ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది. అదే ఏంటా అని అడుగుతున్నాను. కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం ఉంది. తను ప్రాణం పెట్టుకున్నా ఒక ప్రాణం వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పొచ్చు. కనిపించే ప్రాణాన్ని కనిపించే ప్రాణం కోసం వదులుకుంటే న్యాయం అవుతుందా, అన్యాయం అవుతుందా? ఈ ప్రాణాన్ని నేను వదులుకోలేదు, కానీ ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోక తప్పని పరిస్థితి. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటనే దానికి సమాధానం. కార్తీక్ పుట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ 2 కాళ్ళు జీవితంలో పనిచేయమని చెప్పారు. అంటే దాదాపు నేను చచ్చిపోయిన మనిషితో సమానం. భరించడం నా వల్ల కాలేదు. ఒక అర్ధరాత్రి లేచి చచ్చిపోదాము అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఉయ్యాల్లో ఉన్న పిల్లాడి ఏడు వినిపించింది. నా కోసం కాదు, నేను వాడి కోసం బతకాలి అనుకున్నాను. వాడికి నేను ప్రాణం పోస్తే నాకు వాడు ప్రాణం పోశాడు. కనిపించే ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి అర్థమే ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.